రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రచండ భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తులు తరలి వెడుతున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రత్యేక దినాలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. బెజవాడ అంటేనే ఎండలకు పెట్టింది పేరు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడం వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. మే నెల ముందుగానే ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు కావడంతో ఆలయం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల కోసం ఘాట్ కింద నుంచి ఇంద్రకీలాద్రి పై వరకు వైట్ కూల్ పెయింట్ తో మ్యాట్లు వేశారు. దారి పొడవునా చలివేంద్రాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నారు. దీంతో అన్నప్రసాద కేంద్రాల్లో రుచికరమైన భోజనాలు వడ్డిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి వచ్చే భక్తులు దీని మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. మా వరంగల్ కంటే కూడా ఇక్కడ ఎండ ఎక్కువ ఉన్నా కూడా తెలియకుండా వాళ్ళు కింద మ్యాట్స్ వేశారు, పైన కూడా మండపాలు వేశారు, చాలా బాగా అరేంజ్ చేశారు. అలాగే వాటరు అన్ని సదుపాయాలు బాగున్నాయండి, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎండ తీవ్రత ఎట్లా ఉంది? మేము వరంగల్ నుంచి వచ్చాము. ఈ అమ్మవారు అంటే మాకు ఎంతో ఇష్టము. మేము 2 ఇయర్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి అట్లా రావడానికి ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. మీరు కొండ మీద పైకి వెళ్తున్నప్పుడు ఏమైనా ఎండతో ఏమైనా ఇబ్బంది పడ్డారా? కొంచెం ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువగానే ఉంది కదండి, ఎండ బాగానే ఉంది. కాకపోతే ఫెసిలిటీస్ మ్యాట్స్ వేయడము, పెయింట్ వేయడం, దానివల్ల ఏమి ఇబ్బంది అనిపించలేదు. వరంగల్ నుంచి వచ్చామండి. ఎండ చాలా బాగా ఉంది, కానీ అయినా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయండి. పెయింట్, ఈ వాటర్ మ్యాట్ వేయడము, ఏదైనా కూడా ఇక్కడ అయినా వాటర్, కూల్ వాటర్ ఇవ్వడం, ఏదైనా బాగుందండి. దూరం నుంచి వస్తున్నారు కదా, మీకు ఎండ ప్రభావం కింద నుంచి వెళ్ళేటప్పుడు, కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏమంత అనిపించలేదండి. మార్నింగే వచ్చినాం మేము, అంత ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. దేవస్థానం అధికారులు మీకు మంచినీళ్ళు కానీ ఇట్లాంటి ఏర్పాట్లు చేశారు? అన్నీ బాగున్నాయండి. వాటర్ ఎక్కడ చూసినా కూడా కూల్ వాటర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అమ్మ చెప్పండి అమ్మ, ఎండ ఎలా ఉంది? ఎండ అయితే బాగా ఉందండి. అయితే పైన మజ్జిగ ఫెసిలిటీస్ అవన్నీ బాగున్నాయండి. ఫ్రీగా దర్శనం అదంతా జరుగుతున్నది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, తిరిగి మళ్ళీ ఎన్ని గంటలకు వస్తున్నారు? క్యూ లైన్లో మీకు ఎంత టైం పట్టింది? 11:55కి వచ్చిన 12:30 కల్లా బయటకు కూడా వచ్చేసిన. చాలా ఫ్రీగానే ఉంది దర్శనము. క్లాత్ ఫెసిలిటీ అదంతా పెట్టిండ్రు, కింద వేసిండ్రు మార్కెట్, అది పైన వేసిండ్రు. హైదరాబాద్ నుంచి వచ్చాం. చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడ దేవస్థానం ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ మ్యాట్స్ ఇవన్నీ పెట్టినవి, చలువు పందిళ్ళు అన్నీ కూడా భక్తులకు బాగా ఉపయోగంగా ఉన్నాయి. మంచినీళ్ళు కూడా ఇచ్చారు, బాటిల్స్ కూడా ఇచ్చారు మాకు లోపల. అమ్మవారి చండీ హోమం అప్పుడు చాలా బాగా జరిగింది, చాలా మంచిగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. మీరు కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి ఎండ తీవ్రత బాగా ఇబ్బంది పడ్డారు? పొద్దున 7:30 అయింది వచ్చినప్పుడు. ఇప్పుడు చాలా ఎండగానే ఉంది, పొద్దున కూడా ఇప్పుడు చాలా ఎండగా ఉంది. ఈ మ్యాట్స్ అవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎండ ప్రభావం ఎట్లా నుంచి వచ్చాను. వచ్చినప్పటికీ ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మ్యాట్స్ అవన్నీ ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే వేడి ఉందో అదంతా తట్టుకునేకి ఈజీగానే ఉంది. మంచినీళ్ళు కూడా బాగా సప్లై చేశారు. చిల్వేంద్ర కౌంటర్లు అన్నీ బాగున్నాయి. అంత బాగా జరిగింది దర్శనం కూడా. ఎండలకు కాలినడకన ఘాట్ నుంచి ఇంద్రకీలాద్రి పైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి కిందకు కనకదుర్గానగర్ వచ్చే దారి భక్తులు కాళ్లు కాలకుండా మ్యాట్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చల్లని నీటితో తడుపుతున్నారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎండ తీవ్రతతో అలసిపోయిన భక్తులు కొద్దిసేపు వాటి కింద కూర్చుని సేద తీరుతున్నారు. క్యూలైన్లు, ఫ్యాన్లు, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో భక్తుల కోసం మరిన్ని ఏర్పాట్లు కల్పిస్తామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్ధులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
ఆ ఎండ విషయంలో అయితే మంచిగా అన్ని ఏర్పాట్లు చేసారు, మంచిగా ఉంది. అన్నీ ఎండ కొట్టకుండా పైనుంచి గొడుగులు వేయటం కానీ పందిర్లు వేయటం కానీ ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద మీకు ఎంత టైం పట్టింది? ఎండ తీవ్రత పట్టిందండి. మీకు ఎండ తీవ్రత ఎలా ఉంది? ఎండ తీవ్రత కొంచెం ఎక్కువే ఉందండి, కానీ ఆ సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. మాకు సదుపాయాలు బాగానే టైం కూడా బాగానే పంపిస్తున్నారు. కొంచెం ఏంటంటే కొంచెం చెప్పుల దగ్గర లేట్ అవుతుంది మాకు, అంతమించి ఏం లేదు. బాగా దర్శనం జరిగింది మాకు. ఎక్కడ పడితే అక్కడ మ్యాట్లు పెట్టారు కదా, చక్కగా డోర్ మ్యాట్లు పెట్టారు, అన్నీ పెట్టారు, బాగుంది చక్కగా. ఏమంత ఎండ అనిపించలే మాకు గుళ్ళో. ఓన్లీ ఏమంటే చెమట గాలి ఆడగా కొంచెం చెమట పట్టింది తప్ప అంత బాగానే ఉంది గుళ్ళో మాకు. కరీంనగర్ నుంచి వచ్చిన భక్తులు మనతో ఉన్నారు. ఎండ తీవ్రత ఎలా ఉంది చెప్తున్నారు? విజయవాడ నగరంలో చూస్తే చాలా ఎండ తిరుగుతుందండి. ఇక్కడ దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగా ఉన్నాయి. ఇక్కడ నుంచి లిఫ్ట్ వరకు పందిర్లు వేశారు. అక్కడ నుంచి నడవడానికి కూడా ఇబ్బందిగా ఏం లేదు, కాళ్ళు కడగడం అదేం లేదు. పైన కూడా మనకు పైకి వెళ్ళడానికి లిఫ్ట్లు కూడా ఫ్రీగా ఉన్నాయి. లోపల కూడా మంచి అరేంజ్మెంట్ చేశారు, దేవస్థానం వారు బాగానే చేశారు. ఎటువంటి ఇబ్బందులు భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా ఎండ ఉంది ఇక్కడ. కనకదుర్గమ్మ చూసాకి అక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చినాము. బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది. కొండ మీద దేవస్థాన అధికారులు మీకు అన్ని ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాట్లు ఉందప్ప, బాగుంది. రెస్పాన్స్ చేయాలి. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు ఇంకా వచ్చినాము. అయితే ఇంకా సౌకర్యం చేస్తే భక్తాదులకి ఇంకా సౌకర్యం అవుతుంది. కొంచెం రెస్పాన్స్ కొంచెం బాగా ఇవ్వాలి భక్తాదులు. అక్కడ పైన ఎండ తీవ్రత చాలా ఎండ ఉంది, అంతా కొంచెం ఇది చేస్తే సౌకర్యం చేస్తే ఇంకా బాగుంటుంది. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎండ తీవ్రత ఎట్లా ఉంది? ఎండ ఎక్కువ ఉంది సార్. గుడి అంతా బాగుంది, క్లీనెన్స్ అంతా బాగుంది, చాలా ఉపయోగం ఉంది. అందరూ ఇక్కడి నుంచి ఎండలో పోయింటారు కదా, ఆరాంగా ఉంటుంది. అది ఉండేదానికి లోపల కొద్దిగా ఎండ తక్కువ ఉంది. కొండ మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఆలస్యం అవుతుందా? త్వరగానే దర్శనం అయిపోతుంది? త్వరగా అవుతా ఉంది. అన్నీ బాగుంది చెప్తాను కదా, రెస్పాన్స్ ఒకటి లేదంతే. బాగుంది. లిఫ్ట్లో వెళ్తే త్వరగా దర్శనం అవుతుంది, లేకపోతే చాలా ఎండక ప్రాబ్లం అవుతుంది. నడిచి వెళ్ళే వారికి ఎండ తీవ్రత ఎట్లా ఉంది? ఎండ అంతే మామూలుగా ఉంది కదా. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎంత టైం పట్టింది? అరగంటలో అయిపోయింది మొత్తం. భోజనమే కానీ ఈ దర్శనమే కానీ అన్నీ అయిపోయినాయి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. ఎండ తీవ్రత అయితే ఈరోజు చాలా వరకు తక్కువగా ఉంది, కానీ నిన్న మొన్న చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డామండి. ఇక్కడ మీకు దేవస్థానంలో ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్లు కానీ చలువు పందులు కానీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఉపయోగపడ్డాయి చాలా వరకు, ఎందుకంటే అసలు నడవడానికి కూడా వీలుగా లేదు. చాలా వరకు వీలుగా నడవడానికి అయ్యింది. మ్యాటిల్ కూడా వేశారు, పైన గుడి పైన కూడా మ్యాటిల్ వేశారు, గ్రీన్ మ్యాటిల్. ఎండ బాగా ఉందండి, మేము విజయవాడ నుంచే వచ్చాము. ఇక్కడ మీకు ఎంత టైం పట్టింది దర్శనానికి? తర్వాత దేవస్థానం అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎండ తట్టుకునేందుకు? ఎండ అయితే బాగానే ఉంది. గుళ్ళో మంచినీళ్ళకి అదేం ఇబ్బంది లేదు. దర్శనం బాగానే అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది, మంచిగానే ఉపయోగపడుతుంది అండి. అవి ఏం ఇబ్బంది ఏం లేదు, ఎండేం తగలట్లేదు. కొంచెం ఎక్కడన్నా పైన గర్భగుడి దగ్గర కొంచెం వేడి ఉంటుంది, అక్కడ చెప్పులేసుకు వెళ్ళకూడదు కదా. మంచిగానే ఉంది, మొత్తం అంతా నీడగానే ఈ షెడ్లు అన్నీ వేశారు కదా, ఇబ్బంది ఏం కలగలేదు.